బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల నుండి ముగ్గురు విద్యార్థులు బయటకు వెళ్లిన ఘటన కలకలం రేపింది. గిరిజన విద్యార్థులకు సురక్షితమైన వసతి, నాణ్యమైన విద్య, క్రమశిక్షణతో కూడిన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ ఆశ్రమ పాఠశాలలను నిర్వహిస్తోంది. మారుమూల గ్రామాల నుండి వచ్చే విద్యార్థులు తల్లిదండ్రులకు దూరంగా ఈ విద్యా సంస్థల్లోనే నివసిస్తూ చదువుకుంటున్నారు. అలాంటి ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఉండాల్సిన సమయంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరిమిరి మండలంలోని హట్టి గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకున్న ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు పాఠశాల ఆవరణ నుండి బయటకు వెళ్లిన ఘటన విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఘటన ఒక్క హట్టి పాఠశాలకు మాత్రమే పరిమితమా, అనేక ఆశ్రమ పాఠశాలల పర్యవేక్షణ వ్యవస్థలో ఉన్న లోపాలకు సంకేతమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ప్రతి కదలికపై పర్యవేక్షణ ఉండాల్సి ఉంటుంది. ఉదయం హాజరు నుండి రాత్రి నిద్రపోయే వరకు వార్డెన్లు, ఉపాధ్యాయులు, కేర్ టేకర్లు, ఇతర సిబ్బంది విద్యార్థులపై నిఘా ఉంచాల్సి ఉంటుంది. హాస్టల్ కు ఎవరు వచ్చారు, ఎవరు వెళ్లారు, విద్యార్థుల హాజరు ఎలా ఉంది, రాత్రి తనిఖీలు జరిగాయా లేదా అన్న ప్రతి అంశం నమోదు కావాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ముగ్గురు విద్యార్థులు బయటకు వెళ్లడం ఎలా సాధ్యమైంది? వారు ఎప్పుడు వెళ్లారు, ఎక్కడి నుండి వెళ్లారు, ఎంతసేపటి తర్వాత వారు గైహాజరుని గుర్తించారు? అనేక ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు రావాల్సి ఉంది. ఆశ్రమ పాఠశాలల్లో భద్రతా చర్యల అమలుపై ప్రభుత్వం తరచూ మార్గదర్శకాలు జారీ చేస్తున్నప్పటికీ అవి క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయా లేదా అనే అనుమానాలు ఈ ఘటనతో వ్యక్తమవుతున్నాయి. గేట్ల వద్ద పర్యవేక్షణ, హాజరు నమోదు, రాత్రి తనిఖీలు, విద్యార్థుల కదలికలపై నిఘా వంటి అంశాలు సమర్థంగా అమలైతే ఇలాంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశాలు తగ్గుతాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులు బయటకు వెళ్లడానికి గల కారణాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. వ్యక్తిగత కారణాల, కుటుంబ పరిస్థితుల, లేక పాఠశాలకు సంబంధించిన ఇతర అంశాల అనే విషయాలు విచారణలో తేలాల్సి ఉంది. గుడ్ మార్నింగ్ సార్. హెచ్ఎంగా నేను మాట్లాడుతున్నాను. మా ముగ్గురు పిల్లలు పారిపోయారని న్యూస్ రావడం, వాళ్ళు ఏమంటే సార్ మార్నింగ్ వెళ్ళిపోయారని పిల్లలతో నేను తెలుసుకున్నాను. సో వాళ్ళ పేరెంట్స్కి వర్కర్లను పంపించి మరి వాచ్మెన్ తోటి నేను కూడా ఫోన్ల ద్వారా వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ గ్రామానికి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ ముగ్గురు పిల్లలని ఖచ్చితంగా నేను హాస్టల్కి వచ్చేటట్టు చేస్తాను సార్. నేను ఇప్పుడు వర్కర్స్ని నేను పంపిస్తాను సార్ ఇప్పుడు స్కూల్ నుండి. అయితే వాళ్ళు ఖచ్చితంగా వచ్చేటట్టు ఇప్పుడు నేను చేయగలను సార్. అయితే ప్రస్తుతానికి ఎవరు లేరు సార్, నేనే చూసుకుంటున్నాను. కాబట్టి నేను వర్కర్స్తో పాటు వాచ్మెన్ మేమందరం పోయి పిల్లలు వచ్చేటట్టు చేస్తాను. లీవ్లో ఉన్నారు సార్ వాచ్మెన్. అంటే ఇప్పుడు వాళ్ళ ఊరికి వెళ్ళిండ్రా, మరి మధ్యలో ఎక్కడైనా ఉన్నారా అనేది నేను తెలుసుకుంటాను సార్ ఖచ్చితంగా. నిర్లక్ష్యం అని కాదు సార్, నిర్లక్ష్యం అయితే కాదు. నేను ఇక్కడే ఉన్నాను హెడ్ క్వార్టర్స్లో. కాబట్టి నేను ఖచ్చితంగా పిల్లలు ఎక్కడున్నా తెలుసుకొని స్కూల్కి వచ్చేటట్టు చేస్తాను సార్. ఇస్తాను సార్ ఇప్పుడు ఖచ్చితంగా.